హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అమేజింగ్ వీడియో అయితే తెచ్చాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద వీడియో తెచ్చాను కదా, ఇలాంటి వీడియోనే చాలా బాగుంది. ఇప్పుడు తెచ్చిన వీడియో అది 3D యానిమేషన్ అయితే ఇక్కడ నేను వెరైటీగా తెచ్చాను. చాలా బాగా వచ్చింది వీడియో కూడా. ఒకసారి చూడండి, నచ్చితే మీ ఫోటోతో ఎలా చేసుకోవాలో వీడియో చెప్తాను. ప్లీజ్ వీడియో అయితే చూసి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు తెలిసిందే నోట్లయితే పెట్టాను. మీకు ఈ ఫుల్ స్క్రీన్ తో చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసాను, అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ తో చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో కూడా. అండ్ ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది, ఏంటంటే ఈ వీడియో చేయడానికి సుమారు రోజులకి ఏది ట్రై చేశాను, కాలేకపోయింది. అంటే ఈరోజు అయితే చేశాను. ఒకసారి వీలుంటే లాస్ట్ తెలుసుకుంటే చాలా బాగుంటుంది వీడియో కూడా. అండ్ ఇక్కడ ఎలా ఉందంటే 3D యానిమేషన్ టైప్ ఉంటుంది, కానీ 3D యానిమేషన్ కాదు. చూశారు కదా వీడియో ఎలా ఉందనేసి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు వీడియో ఎలా ఉందనేసి తెలిసింది, అక్కడ చూస్ చేసుకోండి, చాలా బాగుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ వరకు అయితే చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఆలస్యంగా ఎయిటింగ్ ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్కి ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ రీతి అయితే ఉంటుంది, ఈజీగా అయితే ఉంటుంది. ఫాంట్ అనేది చాలా అవసరం, మిస్సింగ్ ఫాంట్ ఏమంటే యాడ్ అయితే చేసుకోండి. మీ దగ్గర 5 ఫొటోస్ ఉంటే చాలు, 5-6 ఫొటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే మీరు రేటింగ్ ఎందుకోసం. చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. సేమ్ 3D టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫాంట్ అనేది చాలా అవసరం, మిస్సింగ్ ఫాంట్ ఏమంటే కంపల్సరీ అయితే యాడ్ చేసుకోండి. ఈ వీడియోకి ఫాంట్కి చాలా సూట్ అయితే ఉంది. అంటే ఫొటోస్ అయితే చాలా అవసరం, ఫొటోస్ చాలా బాగుంది, పెట్టి చేసుకోండి. ఇమేజ్ వెళ్ళి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టి ఏడ్చుకుని ఒక ఫోటో యాడ్ చేసుకుని తీసుకోండి. చూశారు కదా, ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఇంగ్లీష్ కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ క్లిక్ చేసుకొని క్లిక్ చేసి ఉంటే ఇలా అయితే ఉంటుంది. ఇలా నేను 1 by 1 చెప్పాను, నేను కొన్ని ఫొటోస్ అయితే చెప్పాను, ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీకు 1 క్లిక్ చెప్పాను అలా వేసుకుని నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేసాను. లాస్ట్ వరకు యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ దాన్ని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి.